అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజీవ్ యువకాశం ఎవరైతే నిరుద్యోగులు ఈ యొక్క పథకాల కోసం అప్లై చేసుకున్నారో, లోన్స్ కోసం, సబ్సిడీ లోన్స్ కోసం, వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం. ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. చివరి దాకా చూడండి. ఏదో పనున్నోళ్ళలాగా ముందు చూసేసి వెళ్ళిపోకండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. 2 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నారు. ఎందుకు? 2 నిమిషాలు కూడా చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి. నిన్న కలెక్టరేట్ భవన్లో నిరుద్యోగ యువతలకు ఎవరైతే ఉన్నారో రాజీవ్ యువకాశానికి అప్లై చేసుకున్న వారికి బ్యాంక్ మేనేజర్లు, కార్పొరేషన్ వారు, ఎంపీపీలు, ఎంపీడీఓలు ఎవరైతే ఈ లోన్స్ మంజూరు చేస్తారో కలెక్టర్స్ వారందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏం మాట్లాడారంటే, ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా నిరుద్యోగులకి ఎవరైతే లోన్స్ పెట్టుకున్నారో వారిని ఎన్నిక చేయాలని అయితే వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు కానీ, ఎటువంటి డబ్బు ప్రలోభాలకు కానీ, ఎటువంటి రికమెండేషన్లకు కానీ లోన్ అవ్వకుండా ఎవరైతే నిరుద్యోగులు అప్లై చేసుకున్నారో వారికి పారదర్శకంగా మీరైతే పేపర్స్ ఏవైతే ఉన్నా అన్నీ చెక్ చేయండి. వారికి అర్హులైతే మంజూరు చేయండి. అది కూడా ఈ మే 15వ తేదీలో కల్లా మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోవాలని తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైనా ఈ నిరుద్యోగ ఏదైతే లోన్స్ పెట్టుకున్నారో వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, కారు పెట్టుకుని డ్రైవింగ్ లైసెన్స్, వికలాంగులు అయితే సాధారణ సర్టిఫికేట్, ఇవన్నీ త్వరగా చెక్ చేయమని చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ చెక్ చేసి మనకి ఈ 15 నుంచి 30వ తేదీ మే వరకు కూడా పూర్తి స్థాయి బ్యాంకు మంజూరు పత్రాలతో సహా అన్నీ రెడీ అయిపోతే జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వటం అయితే జరుగుతుంది అన్నమాట. ప్రభుత్వం నిన్న ఈ కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ల సమావేశం కూడా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ సమ్మతించకపోతే లోన్ రాదు, సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ వస్తే ప్రభుత్వం ఎలాగే ఈ బ్యాంకు లోన్ రాకుండా మీకు దీన్ని అనుసంధానం చేస్తుంది. సబ్సిడీతో పాటు లోన్ వస్తేనే మీకు ఈ యొక్క లోన్ తీసుకున్న దానికి ఏదైనా యూనిట్ పెట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి మీకు పని అవుతుంది. బ్యాంక్ మేనేజర్లతో కూడా మీరు సమన్వయం కలిగి ఉన్న, ఇంతకుముందు ఏదైనా బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చినట్లు ఉన్నట్లయితే అందులో ఎప్పుడైనా ఏసీ తీసినట్లయితే మీకు ఈ యొక్క లోను వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది గుడ్ న్యూస్. ఎటువంటి పారదర్శకం అంటే ఎవరు ప్రలోభం లేకుండా, ఎవరు డిమాండ్ కమెండ్ లేకుండా పారదర్శకంగా లోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నారు. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.